Good evening, madam. My name is M. Maheshwari. I am studying inter first year from MPHW. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ సుస్థిర అభివృద్ధి. సుస్థిర అభివృద్ధిలో 4 టైప్స్ ఉంటాయి. ఒకటి నీటి కాలుష్యం, వాయువు కాలుష్యం, నేల కాలుష్యం, మానసిక ఆరోగ్యం. నీటి కాలుష్యం ఫస్ట్ మన నీటి కాలుష్యం గురించి చెప్పుకుందాం. నీటి కాలుష్యం అనేది నీళ్ళల్లో మనము వాడిన ప్లాస్టిక్స్ అవన్నీ మనం యూజ్ చేసే షాంపూ కవర్స్, బాటిల్స్ ఇవన్నీ ప్లాస్టిక్స్ వేయడం ద్వారా మనం నీటిలో ఉండే కీటకాలన్నీ చనిపోతున్నాయి. అట్లనే అవన్నీ మనము మనుషులు నీళ్ళు దొరకని వాళ్ళు తాగడం వల్ల వాళ్ళు చాలా అనారోగ్యానికి గురవుతున్నారు. అందుకే మనము ప్లాస్టిక్స్ అవన్నీ నీటిలో వేయకూడదు. ఇప్పుడు మనం నేల కాలుష్యం గురించి చెప్పుకుందాం. నేల కాలుష్యం అనేది మనము పంటలకు అనేక రసాయనాలు అన్ని ఉపయోగిస్తాం కాబట్టి ఆ పంట సరిగా పంటలో పండిన పంటను మనం తింటాం కాబట్టి మన హెల్త్ కూడా చాలా ఖరాబ్ అవుతుంది. అందుకే మన స్వయంగా మనకు మనమే రసాయనాలు, ఎరువులు ఇవన్నీ తయారు చేసి వేస్తే పంట కూడా మంచిగా వస్తుంది. అవి స్వచ్ఛమైన తినడం ద్వారా మనం కూడా హెల్తీగా ఉంటాం. ఇప్పుడు వాయువు కాలుష్యం గురించి చెప్తున్నాం. వాయువు కాలుష్యం అనేది ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉండడం ద్వారా పొగలు, విషపూర్వకమైన పొగలు వచ్చి దాంట్లోని ప్రజలు ఎక్కువ పీల్చుకోవడం వలన చాలా అనారోగ్యానికి గురవుతున్నారు. అట్లా ఫ్యాక్టరీస్ కూడా ఎక్కువ పెట్టొద్దు, తగ్గించాలి ఫ్యాక్టరీస్ అనేవి. మానసిక ఆరోగ్యం అనేది చాలామంది పిల్లలు కానీ పెద్దలు కానీ పెద్దలైతే వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ ఉన్నారు కూడా ఆస్తి సంపాదించినా కూడా వాళ్ళని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో జైలు తీసుకోవడం. అనాథాశ్రమం జైలు చేసినప్పుడు వాళ్ళు ఇట్లా మెంటల్గా ఏదైతే డిస్టర్బ్ అవుతుంటారు. నేను ఇంత సంపాదించినా కూడా వాళ్ళు నన్ను పట్టించుకోకుండా అనాథాశ్రమంలో జైలు చేసి కానీ చాలా మానసికంగా చాలా మెంటల్గా డిస్టర్బ్ అవుతారు వాళ్ళు. అందుకే మనము మంచిగా చూసుకోవాలి. వాళ్ళని ఎక్కడంటే ఎక్కడ వదిలేయకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ధన్యవాదాలు.